మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే, జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత, ఓ రామోజీ ఈనాడుకింత, ఓ ఆంధ్రజ్యోతికింత, ఓ టీవీ5కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. ఇది చంద్రబాబు గారు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అంటే ఇది. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క నేను చెప్పేది బాగా వినండి. అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి. తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి. ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది. కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు. అక్క ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 3,000 అంటాడు. కొన్ని చోట్ల ఓటుకు